మలుపా నీకు? రాత్రి మా సూర్యాన్ని కొట్టినవంట, మా వాళ్ళను కొట్టినంత దానివైనావు. ఏందే మాట్లాడవు? పటేల్ మాట్లాడే అంత లెక్కలేదా నీకు? దీన్ని చెట్టు గట్టేసి గుండు కొట్టించి బొట్లు పెట్టి గారి మీద ఊరేగించండి. ఎవడంటే వస్తాడో చూస్తా. ఆడపిల్ల మీద నా మీ ప్రతాపం. ఆమెకి ఎవరు దిక్కులేరనా? ఎవరురా నువ్వు? ఏ ఊర్రా నీది? ఎడబుట్టినావు? ఎవరికి పుట్టినావు? ఈ ప్రశ్నలన్నీ ఎల్లమ్మ చేతికి అగ్గి పెట్టిన రోజున అడగాల్సింది పట్టేలా. అబే తూచు అననికి ఒక్క నిమిషం పట్టేది పట్టేలా. జర మంచిగా మాట్లాడు. ఏంద్రా నీతో మంచిగా మాట్లాడేది? కన్నెర్ర చేస్తే కాలిపోతావు బిడ్డ. నర్సన్న మీదకొచ్చిందని సంబరపడిపోతుర్రు. నేను 1000 కాళ్ళ జర్రిని ఒక్క కానుడితే ఏం పోతుందిరా? ఏ పటేలా, నువ్వు 1000 కాళ్ళ జర్రినని విర్రవీగుతున్నావు. ఈ ఊరంతా నిన్ను 1000 కాళ్ళే నడిపిస్తున్నారు. నరసన్నతో ఒక్కొక్క కాలు ఊడడం మొదలైంది. చివరకు నువ్వు మన్ను తిన్న పావు లెక్క నేల మీద పాకడం తప్ప పీకేదేం లేదు. ఏందిరో ఈ ఊర్లో విప్లవం తేవాలనుకుంటున్నావా? విప్లవం నేను రమ్మంటే రాదు పటేలా. ఎక్కడ ఆకలి అవమానం ఉంటాయో అక్కడ విప్లవం పుడుతూనే ఉంటది. విప్లవం కొత్తగా తెచ్చేది కాదు. ఇది విప్లవాల యుగం. అయినా విప్లవాల కారణం నాలాంటోళ్ళు కాదు, నీలాంటోళ్ళు. ఎట్ల పుట్టినా ఈ విప్లవాలు నా ముందు నిలవై కాలయముడి నేను. అరే పటేలా, నువ్వు కాలయముడివని మిడిసిపోకు. నువ్వు కాలయముడివి కాదురా, కర్రె పిల్లిది. ఏందే ఒర్లుతున్నావు? ఇది ఒర్లుడు కాదు పటేలా, ఉన్నమాటే చెప్తున్నా. చూడు, పెంచుకున్న కుక్క కూడా చీకట్లో కాలు తొక్కితే ఎవడా అని చూడకుండా కరిసేస్తది. అసమంటప్పుడు బతుకుల్ని పాడు చేయాలనుకున్న జంతువుల్ని కొట్టడం తప్ప. బిడ్డ గంగా, రాత్రి ఏం జరిగింది? ఎందుకు కొట్టినావో చెప్పు. చెప్పు బిడ్డ, మేమంతున్నాగా, భయపడకు. అసలు విషయం చెప్పాల్సింది పటేల్ బిడ్డ కదమ్మా. అవును సారంగి. ఏంది బిడ్డ నువ్వు ఇక్కడ? బిడ్డ శకుంతల, రాత్రి జరిగింది జరిగినట్టు చెప్పు. అవునైనా, రాత్రి సూర్యం ఎత్తుకుపోతున్నప్పుడు. సంకోచవద్దు, నిజం చెప్పు బిడ్డ. శంకరు గంగా ఆ సమయంలో లేకపోతే నా బతుకు బుగ్గేది నైనా. తప్పు చేసింది కాకుండా తప్పించుకోవాలని చూస్తున్నావా? గంగా వన్నొక్కటై. ఏడోకమ్మా. గంగా, శకుంతల్ని ఇంటి దగ్గర వదిలేదాం పద. సూర్యం, గది చెప్పింది నిజమారా? చీకట్లో ఎవరో తెలియక పొరపాటు జరిగిపోయింది పటేలా. మరిప్పుడు ఎవరికి గుండు కొట్టిస్తావు పటేలా? దేవక్కడిగింది సరైన మాట. తప్పు చేసినోనికి గుండు కొట్టియాల. రేయ్, సూర్యాన్ని చెట్టుకు కట్టేసి గుండు కొట్టియండ్రా. నరసింహ, ధర్మానికి నిజాయితీతో నిలబడేటోడు నువ్వు. నీ ధర్మ నిరతికి చాలా సంతోషంగా ఉన్నది. ఇది వాని మొదటి తప్పుగా వదిలేద్దాం. కోరడు మంచోడే. ఎవడో బద్మాష్ ముండాకుడుకు వాణ్ణి రెచ్చగొడుతున్నాడు. వాని కొట్టియాల గుండు. పదరా. రండి. ఆగో, చదువుకోమని పట్నం పంపితే ఇడిచిపెట్టి చేరినావు. వెంటనే ఊరిడిచి వెళ్ళిపో.
నీ ముఖంలోకి చూయించక. వెళ్ళను. అది నన్ను పబ్లిక్ గా చెంపదెబ్బ కొట్టింది. దాని మీద పగ తీర్చుకోవాలి. ఏమే వాడిని ఊరు వదిలిపోమను, లేదా ఇల్లు వదిలిపోమను. పదండ్రా.